ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం రోజున ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ఈ రాశి వారి ముందుగా మనం వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఈ వృశ్చిక రాశి వారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ఏంటంటే గనక చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మానసిక మనస్పర్ధాలు ఇలాంటివి తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. మనం ఇది వరకు చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వారు ప్రేమగా ఉండేటువంటి అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వస్తే గనక ఈ వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అంటే ఎవరైనా సరే వీరిని కాస్త ప్రేమగా మాట్లాడినా, అభిమానంగా పలకరించినా వాళ్ళు ఏంటంటే గనక పొంగిపోతారన్నమాట. అవతల వాళ్ళు పూర్తిగా నా మనుషులు అనేటువంటి మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. కానీ వీరి మీద ఎదుటి వారికి ఎక్కువగా ఈర్ష్య దేశాలు అనేవి ఉంటాయి. అంటే నిజంగా ప్రేమ అనేది వీరి మీద ఎదుటి వారికి ఉండదు. అలా వాళ్ళు ఏంటంటే వీరిని అవసరానికి వాడుకుందాం అన్న లెక్కలోకి ఆలోచిస్తూ ఉంటారు. అవసరమైనంత సేపు నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వంటే ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి వీరైతే అంటూ ఉంటారు. కనుక వీరికి చెప్పేసి 100 రకాలుగా చెప్తూ ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ పిలిస్తే తప్ప పలకరు. అలా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో జనం యొక్క మైండ్ సెట్ అనేది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పేసి మీరు అంటే అద్దంలో చూపినట్లుగా ప్రత్యేకంగా భేదాభిప్రాయాలు అనేవి చూపించవద్దు. ఎందుకంటే మీరు అలా చూపించిన ఎదుటి వాళ్ళకి కోపంగా మాట్లాడిన, కోపంగా ప్రవర్తించిన వారు ఏంటంటే గనక మీ మీద ద్వేషం పెంచుకునేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాస్త మీరు వారితోటి జాగ్రత్తగా ఉండండి. మీ పనితీరు చూసుకుంటూ వెళ్ళండి. జనంతో ఎక్కువగా టచ్లో ఉండొద్దు. అంటే నలుగురిలో ఉండాలి, కానీ మన పని ఏందో అన్నట్లుగా ఆ లెక్కలకు ఉన్నట్టే ఈ రోజుల్లో కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా స్వార్థంగా తయారైంది. అంటే ఒకరి కష్టాలు ఒకరికి ఎలా ఉంటున్నాయి, అది ఒక కథల్లాగా చెప్పుకోవడానికి, ఒక కథల్లాగా అదొక టైం పాస్ లాగా అయితే వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా కష్టాల్లో చెప్పారనుకోండి, మీ స్నేహితులు అని చెప్పేసి మాకు ఇంట్లో ఇలా జరిగింది, ఇలా మా కుటుంబం మధ్యలో కొంచెం గొడవ అయింది అని చెప్పేసి ఒక స్నేహితుడికి అని మీరు చెప్తారా? కానీ వాళ్ళు దాన్ని ఎలా వింటారంటే గనక మీ ఎదురుగా అవునా అలా ఎందుకు అంటారండి. కానీ మళ్ళీ మంచిగా చెప్తూనే మీ ఇద్దరి మధ్య ఇంకా సమస్య పెంచేట్లుగా అలా చెప్పటం. మీరు అటు వెళ్ళిపోగానే ఇక మీకు మిగిలిన వాళ్ళు నలుగురు కూర్చొని ఇట్లా గొడవ పెట్టుకున్నారన్నట్టుగా వీరు ఇలా జరగాలి అని వీళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి సమాజంలో ఇలా ఉంటుంది. ఏమైనా మీకు కష్టం తీర్చారన్నా, ఏమన్నా ఆర్చారన్నా, లేకపోతే వద్దన్న డబ్బు అడిగారా అనుకోండి, వాళ్ళు ఏమన్నా ఇస్తారో మీకు ఆ డబ్బు ఇవ్వరు కదా. అలాంటి వారి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? నవ్వుల పాలు అవ్వటం తప్ప వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. కనుక మీకు ఏ కష్టమైనా ఉంటే కొండంత దేవుడికి చెప్పుకోండి. ఆ నాయన
మన బాధలు అలంకించి మనకి సమస్యకు పరిష్కారం అనేది ఇస్తూ ఉంటాడు. అంతేకాని ఈ మనుషులకు చెప్పుకుంటే ఏం ప్రయోజనం అనేది ఉండదు. మనుషుల్లో ఈ రోజుల్లో అంటే వెనకటి రోజుల్లో నమ్మకాలు, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం గమనించుకున్నట్లయితే రక్త సంబంధులకు మధ్య ప్రేమ, అభిమానాలు ఉండట్లయితే ఒకరిని ఒకరు అంటే అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా తమ్ముళ్ళు కావచ్చు, ఇలా బంధువులు కావచ్చు, మనం అనుకున్న వాళ్ళని మనల్ని చూడలేకపోతూ ఉంటారు. ఇలా బయట వాళ్ళకి ఎందుకు ఉంటది కాబట్టి, ఇలా ఆలోచించి మీరు జనంతో ఉంటే మీకు నేను చెప్పేది ఎక్కువగా మాట్లాడొద్దు. మాట్లాడండి అవసరమైతే వరకు మాట్లాడండి. అంతేకానీ మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోకండి. లేదంటే మీరు లేనిపోని విషయాల్లో లేదా నిందలు, అలాగే సమస్యలో అయితే చిక్కుకునే అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారిలో కనిపిస్తున్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారి మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నవగ్రహాల్లో కీలక గ్రహమైనటువంటి ఈ రాశి వారికి కర్మల ప్రకారం రాశి చక్రం గుర్తులుగా ఫలితాలను ఇస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారికి ఈ రోజున మంచి ఉత్తమమైన ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. 3 గ్రహాలు కూడా కలుస్తుండటం వల్ల త్రికోణం వీరికి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మామూలుగా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా విజయం అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తి మార్గం వైపు పయనిస్తారు. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధనలాభం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇలా ఎలా వచ్చింది అని అనుకుంటారు. కానీ అది మీకు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు ప్రసాదించాడు అని మీరు స్వీకరించవలసిందే. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులకు తొందరగా పరిచయాలు చేసుకుంటారు. ఆ పరిచయాలు వీరికి లాభాలను తెచ్చిపెడతాయి. చిత్తశుద్ధితో పనులైతే వీరు చేస్తూ ఉంటారు. పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగా అయితే ఏర్పడుతుంది. పూర్తిగా సంతోషంగా అయితే ఈ రాశివారు ఉంటారు. ఆర్థికంగా అనేక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకి వేతనం భారీగా పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారు ఈ రోజున మీరు ఏ పని తలపెట్టినా కూడా అది సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి అంటే ఈ వృశ్చిక రాశి అనేది అధికంగా అదృష్టం అనేది కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా వీరి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఏవైనా సరే విషయంలో ప్రయోజనాలను కూడా పొందుతారు. కొందరికి వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. చాలా పనులు కూడా అదృష్టం అనేది అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 29 మంగళవారం రోజున ఇదే కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.